హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ షార్ట్‌లో అయితే నేను ప్రెగ్నెన్సీలో జనరల్‌గా వచ్చే ఒక ప్రాబ్లము టమ్మీ పైన ఇచ్చింగ్ కదా! సో, దాని గురించి అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నా ఎక్స్‌పీరియన్స్. సో, ఏంటంటే నాకైతే నా ఇంతకు ముందు పడిన 1 వీక్ అయితే అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఇచ్చింగ్ స్టార్ట్ అయిందనమాట టమ్మీ పైన. అసలు ఎట్లా అంటే ఇంకా గోక్కుంటే బ్లడ్ వచ్చేంత అంత ఘోరంగా ఇచ్చింగ్ అయితే ఉండేది. సో, ఇంకా ఇలా అయితే కాదు ఇబ్బంది అవుతదనేసి ఇంకా నేను చెకప్‌కి వెళ్ళినప్పుడైతే డాక్టర్‌కి చెప్పాననమాట. సో, నేనేంటంటే అప్పుడు 2 హాస్పిటల్స్‌లో చెకప్ చేయించుకునేదాన్ని. ఒక మేడం ఏమన్నారంటే, "ఇంకా ఫస్ట్ అయితే ఆల్మండ్ ఆయిల్ ట్రై చేయమ్మా, మంచిగా అప్లై చేసుకో టమ్మీ పైన. సో, అది చేసుకున్నాక కూడా తగ్గకపోతే మనం టెస్టులు చేద్దాం" అన్నారనమాట. నేను షాక్ అయ్యాను ఫస్ట్. ఏంటి అసలు టమ్మీ ఇచ్చింగ్ అనేది ప్రెగ్నెన్సీలో జనరల్‌గా వస్తది కదా! నాకైతే కొంచెం ఎక్కువగా ఉంది. దీనికి కూడా టెస్టులు ఉంటాయని. సో, నెక్స్ట్ డే అయితే ఇంకా వేరే మేడం దగ్గరికి వెళ్లి సేమ్ కంప్లెయింట్ ఇచ్చినప్పుడు సో, మేడం అన్నారన్నమాట, డైరెక్ట్ ఎల్ఎఫ్‌టి టెస్ట్ ఉంటదమ్మా, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని. సో, ఏంటంటే ప్రెగ్నెన్సీలో లివర్‌లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ఎక్కువైనా తక్కువైనా రిలీజ్ అయినప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తది. నువ్వైతే ఇంకా టెస్ట్ చేయించుకోమని చెప్పారన్నమాట మేడము. సో, నేనేమనుకున్నా అంటే సరే ఫస్టే టెస్ట్ ఎందుకు, ఇంకా ఆల్మండ్ ఆయిల్ ట్రై చేద్దాం అనుకున్నాను గానీ యాక్చువల్‌గా ఆల్మండ్ ఆయిల్ ట్రై చేయలేదు. మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట టమ్మీ పైన. బై గాడ్స్ గ్రేస్ నాకైతే తొందరగా తగ్గిపోయిందన్నమాట టమ్మీ ఇచ్చింగ్ అనేది. సో, నేనెందుకు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానంటే, టమ్మీ ఇచ్చింగ్ అంటే ఖచ్చితంగా అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. సో, ప్రెగ్నెన్సీలో ఏంటంటే చిన్న ప్రాబ్లమ్ అయినా ఖచ్చితంగా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి.